కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం బండారి బండ మల్లన్న జాతర అంగరంగ వైభవంగా జరిపేందుకు సన్నద్ధమవుతుంది. సిద్దిపేట జిల్లా భూంపల్లి మండలం జంగాపల్లి, వీరారెడ్డిపల్లి, గాజులపల్లి గ్రామాల సరిహద్దుల గ్రామాల్లోని బండమల్లన్న స్వామి జాతరను భక్తులు సంక్రాంతి సందర్భంగా నిర్వహించనున్నారు. ధనుర్మాసంలోకి సూర్యుడు ప్రవేశించిన నాటి నుండి ఆయా గ్రామాలలో భక్తులు బండమల్లనకు బోనాలు సమర్పించనున్నారు. గండ దీపంతో వంటకాలు, కోరమీసాలు మల్లన్నకు సమర్పించి భక్తి శ్రద్ధలు చాటుకోనున్నారు. నేటి నుంచి బండమల్లన్న జాతర సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు ఏర్పాట్లు చేసినట్లు మాజీ సర్పంచులు, ఆలయ కమిటీ చైర్మన్ లింగాల వెంకటరెడ్డి, ఆలయ అర్చకులు జంగం కొమరయ్య తెలిపారు. అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మా గ్రామం అనగా జంగాపల్లి గ్రామంలో బండమల్లన్న గుడి మీద బోనాలు తీయటం జరుగుతుంది. అందరూ ఫ్యామిలీతోని, కుటుంబ సభ్యులతో వచ్చి వారం రోజుల ముందు నుంచి బోనాలు కార్యక్రమాలు జరుగుతాయి. సంక్రాంతి రోజు ఎడ్ల బండ్లు కట్టడం జరుగుతుంది. జంగాపల్లి, వీరారెడ్డిపల్లి, అల్మాజిపూర్, గాజులపల్లి ఇట్లా 4 గ్రామాల ప్రజలు ఎడ్ల బండ్లతోని సంబరాలు చేసుకుంటూ ఉంటారు. పిల్లలు అందరూ పతాంగులు ఎగిరేస్తూ కుటుంబ సభ్యులతోని ఉల్లాసంగా జరగటం జరుగుతుంది. ఈ సంక్రాంతి పండుగ మాకు ప్రతి సంవత్సరం ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రేక్షకులందరికీ ఈ సంక్రాంతి పండుగను మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు. మరియు బండమల్లన్న జాతర అంటే చుట్టుముట్టు గ్రామాలు, మన పరిధిలో ఉన్నటువంటి బండ్లు, ఎడ్ల బండ్లు కట్టబడును. చూడడానికి సిద్దిపేట, హైదరాబాదు, ఎక్కడి నుంచి వేరే జిల్లాల నుంచి కూడా ఇక్కడ ఆకర్షణీయమైన జాతర జరుగుతుంది. ఖచ్చితంగా చూసే భక్తులకు అది కనుల ఇంపై ఉండును గాక అని ఈ జాతర ప్రతి ఏడా పుట్టుగుండం కానీ, మల్లికార్జున స్వామి ఆలయం కానీ, అన్ని దేవాలయాలు, రాజేశ్వరి ఆలయం కానీ చూసే వాళ్లకు కను ఇంపుగా ఉండును కానీ మేము ఆకర్షించుకునే ప్రదేశం ఇది. ఈరోజు నిమ్మలమైన జాతర, ఇటువంటి జాతర ఈ జిల్లాలో లేదని మేము ఆహ్వానిస్తున్నాం. మల్లన్న, బండమల్లన్న అంటే ఈ చుట్టుముట్టు ప్రదేశాలల్లో మొత్తము అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మేము ప్రార్థిస్తున్నాం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. నా పేరు బాలరాజు, మాది జంగపల్లి. ఈ జంగపల్లిలో ఈ సంక్రాంతి యొక్క ప్రత్యేకత ఏమిటంటే జంగపల్లి, వీరారెడ్డిపల్లి, గాజులపల్లి, అల్మాజుపూర్ ఇవన్నీ ఊర్లలో సరిహద్దులో బండ వెలిసింది. ఆ బండ ప్రత్యేకమైనటువంటి పార్వతీ పరమేశ్వరులు, మల్లికార్జున స్వామిగా అవతరించి పుట్టు బండ అని చెప్పేసి మేము అంటాము. బట్ అక్కడ పుట్టుగుండం ఉంది. స్వయంగా వెలిసిన విగ్రహాలు, ప్రతి ఏటా బోనాలు చేస్తాము. తర్వాత తలేరు బండి అని చెప్పేసి 4 ఎడ్లతోటి బండు కట్టి తింపుతాము. 120 అడుగు విస్తరణలో బండ ఉంది. 80 అడుగుల ఎత్తుపై, ఆ ఎత్తుపైకి ఎడ్లను కట్టి బండి ఎక్కించి మేము బండ్లు కడతాము. తర్వాత అక్కడ మంచి ప్రత్యేకమైనటువంటి బండ పైన పుట్టుగుండం ఉన్నది. ఆ పుట్టుగుండంలో నీళ్లు తీసుకొచ్చుకొని ఇప్పటి కూడా మేము నమ్మే నమ్మకం ఏంటంటే పొలాలలో పోసుకుంటే మంచి పంట వస్తుందని చెప్పేసి, తాగితే మంచి ఆరోగ్యంగా ఉంటామని మా నమ్మకం. ఇప్పటికి మేము అది ఆచరణలో ఉంది, ఆచరిస్తున్నాం కనుక. అలాగే చుట్టుపక్కల దాదాపు 100 ఊళ్ళ నుంచి భక్తులు జాతరకు వస్తారు. ఈరోజు మాకు అన్నిటికంటే ఈ సంక్రాంతి రోజు ఈ బండ జాతర అనేది మా ఊరికి, మా చుట్టుపక్కల ఊర్లకు అన్నిటికీ ప్రత్యేకమైనటువంటి పండగగా మేము భావిస్తాము.